హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అని అనుకుంటున్నారా? ఇక్కడ ఏంటి ఎప్పుడు లేనిది ఇక్కడ వంట ఇంగ్రీడియంట్స్ ఉన్నాయని అనుకుంటున్నారా? నేను కొత్త రెసిపీతో అండ్ కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు కొత్త రెసిపీ చేయబోతున్నాను. ఏంటి అనేది మీకు పూర్తి వ్లాగ్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా పూర్తి వ్లాగ్ అనేది చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటి అనేది మీకు అర్థమైంది కదా, గులాబ్ జామున్ అనమాట. గుండు గుండు గులాబ్ జామ్ మనాచి గులాబ్ జామ్ అని అంటారు కదా. సో అదే అనమాట ఈరోజు మనం చేసుకునేది. మన వీడియోని ప్రతి ఒక్కరు పూర్తిగా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్తో మేము ముందుంటాను. ఎలా అనేది ప్రాసెస్ పూర్తిగా చూపిస్తాను. ఇది ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవుతూ చేస్తే కంపల్సరీ టేస్టీ అండ్ పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది వస్తుంది. నేను ఇక్కడ MTR వారి గులాబ్ జామున్ పౌడర్ అనేది తీసుకున్నాను. సో ఒక ప్లేట్ తీసుకొని మనం ఏదైతే పౌడర్ తీసుకున్నామో ఆ ప్లేట్లోకి ఆ పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ పౌడర్ని మనం చాలామంది అయితే అక్కడ మనకి కాచి చల్లార్చిన పాలతో వేసుకుంటారు. మన దగ్గర అవి లేదు కాబట్టి వాటర్ అనేది తీసుకున్నాను నేను. ఇంకా కాచి చల్లార్చిన పాలు అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కానీ మన దగ్గర పాలు అనేది లేకపోవడంతో నేను ఏం చేశానంటే వాటర్ అనేది తీసుకున్నాను. ఇంకా ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ రావాలి అని అంటే ఏం చేయాలంటే ఆయిల్ వేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఆ బాల్స్ అనేవి మనకి. కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. సో ఇలా మనం పిండి అనేది మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ షుగర్ సిరప్ కోసం నేను రెడీ చేసుకుంటున్నాను. ఒక బాండీ అనేది పెట్టాను. ఆ బాండీలో నేను ఇక్కడ సరిపడా షుగర్ అనేది తీసుకుంటున్నాను. ఎంత అనేది చూపిస్తాను చూడండి. మనం తీసుకున్న పౌడర్కి ఇదే బౌల్తో నేను 1½ షుగర్ అనేది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులో వాటర్ వేసుకున్నాను. మనం ఇది అనేది మరిగించుకోవాలి. అంతలోపు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఆ బాల్స్ అనేది మనం ఇక్కడ చేసుకోవడం కోసం, ఫ్రై చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఆయిల్ అనేది వేడి చేసుకోవడం కోసం ఇక్కడ నేను కడాయి పెట్టుకున్నాను. అందులోకి సరిపడంత నూనె అనేది వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను అనేది ఏవైతే బాల్స్ చుట్టానో నేను ఆ బాల్స్ చుట్టేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది వేసుకొని చేస్తే బాగా వస్తుంది. ఇక్కడ నేను మరిగించిన షుగర్ సిరప్లోకి ఇలాచీ పౌడర్ అనేది తీసుకున్నాను. సో ఇలా ఇలాచీ పౌడర్ తీసుకుంటే మన గులాబ్ జామున్ అనేది చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇలా నేను బాల్స్ అనేది ఏవైతే చుట్టుకున్నానో కొంచెం ఆయిల్ అనేది చేతికి అంటించుకొని బాల్స్ చుట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి. ఆయిల్ అనేది వేడైపోయింది. నేను ఇక్కడ బాల్స్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏదైతే చుట్టు పెట్టిన బాల్స్ ఉన్నాయో అవన్నీ అందులో వేసుకున్నాను. ఇలా మనకి బాల్స్ ఏవైతే ఉన్నాయో గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము బాల్స్ అనేది పక్కకు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ రెడీ అయిన సిరప్లో, షుగర్ సిరప్లో మనము ఈ బాల్స్ అనేది వేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ ప్రాసెస్లో టేస్టీ అండ్ పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా నాకు సెకండ్ టైం కూడా వచ్చాయన్నమాట. సో ఈ బాల్స్ కూడా పర్ఫెక్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మాత్రమే తీయాలి. టేస్టీగా అండ్ స్మూత్ గులాబ్ జామున్ అనేది రెడీ అయిపోతుంది. సో హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి చూసినట్టయితే పర్ఫెక్ట్ గులాబ్ జామున్ రెడీ అవుతుంది. సో మనకు వచ్చింది ఇదన్నమాట. అండ్ పర్ఫెక్ట్ టేస్ట్. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అనేది రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కేఎస్ వ్లాగ్స్. మరికొన్ని వీడియోస్తో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.